రాష్ట్ర రైతులు రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారు. యాసంగి సీజన్‌కి సంబంధించి కూడా రైతు భరోసాకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి అయితే మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రైతు భరోసా గురించి మాట్లాడారు తప్ప యాసంగి సీజన్ సంబంధించి కూడా ఎప్పుడు రైతు బంధు వేస్తామని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇవ్వలేదు. మరోపక్క అటు బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే 2 సార్లు రైతు భరోసాను రైతులకు ఎగ్గొట్టిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ప్రధానంగా బీఆర్ఎస్ సీనియర్ అయితే హరీష్ రావు అయితే రైతు భరోసా గురించి పలుమార్లు అయితే ప్రస్తావిస్తున్నారు. ఎక్కడికెళ్ళినా కూడా రైతులను ప్రశ్నిస్తున్నారు. మీకు రైతు భరోసా వచ్చిందని చెప్పేసి రైతులను అడిగితే ఇప్పటివరకు రాలేదని చెప్పేసి కూడా రైతులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా ఎగ్గొట్టే విధంగా ప్లాన్ చేస్తుందని చెప్పేసి కూడా హరీష్ రావు ఆరోపిస్తున్నారు. మరోపక్క మనం చూసుకోవచ్చు, నేను రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వర్షాకాల సీజన్ సంబంధించి 9,000 కోట్లు రైతు భరోసా రైతుల ఖాతాలో వేసామని చెప్పాను. కానీ యాసంగి సీజన్ సంబంధించి ఎప్పుడు వేస్తాం, ఎలా వేస్తామని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో యాసంగి సీజన్ సంబంధించి రైతులకు రైతు భరోసా వస్తుందా రాదా అని చెప్పేసి కూడా చాలామంది అయితే చర్చలు జరుపుతున్నారు. మనం చూసుకోవచ్చు, చాలా సందర్భాల్లో కూడా అంటే మనం చూసుకోవచ్చు, గత సంవత్సరానికి సంబంధించి కూడా మాట్లాడుకోవాలంటే 1 ఎకరా 2 ఎకరాల వరకే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చింది. తర్వాత మిగతా వారికి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఈసారి కూడా యాసంగి సీజన్ సంబంధించి కూడా 1-2 ఎకరాల వరకు ఇచ్చేసి రైతు భరోసా ఇచ్చామని చెప్పేసి కూడా కాంగ్రెస్ చెప్పుకునే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు కావచ్చు, బీజేపీ నేతలు కావచ్చు ఆరోపిస్తున్నట్టు రైతులు కూడా ప్రభుత్వంపై చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఎందుకంటే రుణమాఫీకి సంబంధించి కూడా ఇప్పటివరకు ఒక క్లారిటీ అయితే లేదు. రుణమాఫీ చేసిన ప్రభుత్వం చెప్పుకున్నప్పటికీ కూడా చాలా చోట్ల రైతులు రుణమాఫీ కాక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంపై సీరియస్గా ఉన్నారు. మరోపక్క ఇప్పుడు రైతు భరోసా సంబంధించి కూడా యాసంగి సీజన్ సంబంధించి కూడా రైతు భరోసా సంబంధించి ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో అయితే ప్రభుత్వంపై ఇట్లా చాలామంది ఆగ్రహంగా ఉన్నారు. అయితే కాంగ్రెస్ ఏం చెప్తుందంటే ప్రజలు తమ వైపునే ఉన్నారు. మొన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అత్యధిక స్థానాలు కాంగ్రెసే గెలుచుకుందని చెప్పేసి కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీల పరంగా జరగవు, వ్యక్తులను బట్టి జరుగుతుంది. సో మీరు ఏ ఖాతాలో వేసుకున్నా, ఎవరు గెలిచినా, ఇండిపెండెంట్ గెలిచినా మీరు మీ ఖాతాలో వేసుకున్నారంటూ చెప్పేసి కూడా అటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ చెప్తున్నారు. ఖచ్చితంగా చేయాలంటే ప్రజల మ్యాండేట్ తెలుసుకోవాలంటే అసెంబ్లీ ఎన్నికల్లోనే తెలిసే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ నేతలు చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా రైతు భరోసా వస్తుందా రాదా అనేది చెప్పేసి కూడా ఒక కన్ఫ్యూజన్ అవుతుంది. మరోపక్క మనం చూసుకోవచ్చు, సాగు భూమికి మాత్రమే రైతు అని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయించినట్లయితే వార్తలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించి కూడా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరం అధికారులతో సమీక్ష నిర్వహించి శాటిలైట్ ఇమేజ్ ద్వారా సాగు భూమిని గుర్తించి ఆ భూమికి మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి కూడా నిర్ణయించినట్లయితే మనకు తెలుస్తుంది. అయితే ఈ సర్వే ఎప్పుడు చేస్తారు, ఎప్పుడు రైతు భరోసా రైతుల ఖాతాలో జమ చేస్తారని చెప్పేసి కూడా చర్చ కొనసాగుతుంది. అయితే ఇంకా చాలా సమయం ఉందని చెప్పేసి చెప్తున్నారు. జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు కూడా రైతుల ఖాతాలో డబ్బులు వేసే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు అయితే చెప్తున్నారు. సో ఏదేమన్నప్పటికీ కూడా రైతులకు సంబంధించి రైతు పథకాలు అమలు చేయడంలో అయితే కాంగ్రెస్ విఫలమైందని చెప్పేసి కూడా అటు రైతు సంఘాలు కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, అలాగే బీజేపీ కూడా ఆరోపిస్తున్నాయి. దీన్ని కాంగ్రెస్ నేతలు మాత్రం ఖండించినప్పటికీ కూడా మన ప్రజల్లో వెళ్ళినప్పుడు మాత్రం చాలామంది తమకు రైతు భరోసా రాలేదు, అలాగే రుణమాఫీ సరిగా కాలేదని చెప్పేసి కూడా చాలామంది చెప్తున్నారు.